అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సిందేంటి? 10 కాలాల పాటు ప్రజలు తమ గురించి గొప్పగా చెప్పుకునేలా పాలన చేయాలి. కానీ ప్రజా హృదయాలని గెలుచుకోవడం, భవిష్యత్తుపై అభయం ఇస్తూ ప్రజా పాలన చేయడం ఎలాగో తెలియని నియంతలు గద్దె మీదున్నారు. అయితే 10 కాలాల పాటు ప్రజలు గొప్పగా చెప్పుకునేలా పాలన చేయడం ఎలాగూ తమకు రాదు కాబట్టి జన్మ జన్మల పాపాన్ని మూటగట్టుకుంటూ మురిసిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులను క్షోభ పెడుతూ సంబరపడిపోతున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతని అపహాస్యం చేస్తూ ఆనందపడిపోతున్నారు. పాప భీతి అన్నదే చంద్రం బ్యాచ్ డిక్షనరీలో లేనట్టుంది. అందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దేవుడిపై తమ కుట్రలను కొనసాగిస్తున్నారు. మహదానందంగా వాళ్ళు ఈ మహాపరాధం చేస్తూ పోతుంటే దేవుడు వేసే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటున్నారు భక్తజన కోటి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూసి అబ్బురపడేలా సాగింది జగన్మోహన్ రెడ్డి పాలన. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేంటి? సంక్షేమానికి సమాధి కట్టేశారు. అభివృద్ధి ఆనవాలే లేకుండా చేశారు. జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను సర్వనాశనం చేశారు. పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడ్డానికే హడలిపోయేలా చేశారు. శాంతి భద్రతల జాడ లేకుండా చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారు. కేవలం 20 నెలల్లో ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని రకాలుగా ప్రజలను వేధించుకు తింటున్న పాలకుల ఉన్మాదం తగ్గినట్టు లేదు. అందుకే ఏకంగా దేవుడి మీద కుట్రలు చేసే నీచ స్థాయికి దిగజారిపోయారు. తిరుమల లడ్డూ పవిత్రతకి ఎలాంటి భగ్నం కలగలేదని నిరూపితమైన తర్వాత కూడా భగవంతుడి మీద కుట్రలు చేస్తోన్న వాళ్లని ఏమనాలి? వాళ్లని ఏం చెయ్యాలి? జగమేలే స్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజరూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేక. శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ 2 చేతుల్లో శంఖచక్రాలను ధరించి కింది కుడి చేతిని వరద ముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని శరణు వేడుమన్నట్టుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటిహస్తంతో మోకాళ్లను చూపుతుంటాడు ఈ ఏడుకొండలవాడు. తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం. తన పాదాలను శరణు వేడితే చాలు ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటిహస్తంతో అభయమిస్తూ ఉంటాడు. కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచిన సుందరమూర్తి శ్రీనివాసుడు. ఆ వైకుంఠం నుంచి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తరలివచ్చి తిరుమలలో వెలిశారు. తిరుమల కలియుగ వైకుంఠం. అలాంటి దివ్యస్థలి మీద చంద్రబాబు పన్నుతోన్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. తన రాజకీయ స్వార్థం కోసం తిరుమల పవిత్రతని దెబ్బతీయడానికి పచ్చముఠ వరుస పన్నాగాలు పన్నుతూనే ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూసిన కొవ్వెక్కిన కూతలు విని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి నివ్వెరపోయింది, నిర్ఘాంతపోయింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన కుట్రల గురించి, పొడిచిన వెన్నుపోట్ల గురించి, చేసిన స్కామ్ల గురించి, నమ్మించి నట్టేట ముంచిన నేతల గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలను, స్నేహితులను, రాజకీయ నేతలను, రాజకీయ పార్టీలను మోసం చేసి చేసి విసుగెత్తింది కాబోలు. తన నీచ స్వభావం విశ్వరూపం చూపించడానికి ఆ 7 కొండల మీదే పడ్డారు చంద్రబాబు. తన రోత రాజకీయాల వికృత రూపాన్ని ఎలుగెత్తి చాటడానికి ఆ వెంకటేశ్వర స్వామినే లక్ష్యంగా చేసుకున్నారు చంద్రబాబు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమని ప్రజలు నమ్మేస్తారన్నదే పచ్చముఠా సిద్ధాంతం. చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లు అయినా, చేసిన నమ్మక ద్రోహాలు అయినా, ఎల్లో మీడియా రాసే దిక్కుమాలిన రోత రాతలైనా అన్నింటి వెనుక ఏకైక ఫార్ములా ఇదే. పవన్ కళ్యాణ్ నుంచి ఎల్లో మీడియా అంతా అందరూ ఈ కుట్రలో భాగం కావడమే మహాప్రసాదం అన్నట్టుగా తమ వంతు సహకారం అందించి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదంపై విషం కక్కారు. చివరకు ఏమైంది? తిరుమల లడ్డూ పవిత్రతకి ఎటువంటి భంగం కలగలేదని సిబిఐ సిట్ తేల్చింది. దేశంలోనే అత్యాధునికమైన 2 ల్యాబ్లు శాస్త్రీయంగా లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించాయి.
ఇంత పాపం మూటగట్టుకున్న చంద్రబాబుని భక్తజన కోటి చీకొడుతోన్న వేళ ఈ పాపం తమకేమాత్రం చాలదని జన్మజన్మల పాపం మూటగట్టుకుంటామంటూ మళ్లీ తిరుమల లడ్డూ మీద విషం కక్కడం మొదలుపెట్టారు. చంద్రబాబు ఒకసారి ఇలా చూడండి, సనాతని పవన్ కళ్యాణ్ ఒకసారి మీరిలా చూడండి, ఈ జన సముద్రాన్ని ఒకసారి చూడండి, ఎగసి పడుతోన్న ఈ జన కెరటాలను చూడండి. చంద్రబాబు, ఈ జన సునామీ కేవలం జగన్మోహన్ రెడ్డి చరిష్మాకి మాత్రమే సంకేతం కాదు. మీ అరాచక పాలనపై, ఆ వెంకటేశ్వర స్వామి మీద మీరు చేస్తోన్న కుట్రలపై పెల్లుబుకిన జనాగ్రహానికి సంకేతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులను క్షోభకి గురి చేస్తోన్న మీ పైశాచికత్వంపై తిరుగుబాటుకి ఈ జన సునామీ సంకేతం. అబద్ధానికి రెక్కలు కట్టి ఎగరేస్తే దేవుడి మీద కూడా కుట్రలు పన్నేయొచ్చు అనుకున్న చంద్రబాబు నీచ బుద్ధికి గడ్డి పెడుతూ తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ తేల్చి చెప్పింది. అసలు సిబిఐ సిట్ ఎందుకు తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ చేసింది? సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది కాబట్టి. అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియమితమైన సిబిఐ సిట్ తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేసింది. తిరుమల లడ్డూ మీద తమ కుట్రని మరింత ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పకనే చెప్పారు. చిప్పుగానా సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. సిబిఐ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతల ఒక్కరి పేరు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని దొంగ దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు దిక్కుమాలిన పన్నాగం. కానీ సిబిఐ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతల పేర్లేవీ లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు చేర్చడానికే కొత్త కమిషన్ పేరుతో తన కుట్రని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్దాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షియాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్ లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్ లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పుపట్టే అవకాశం కానీ తప్పుపట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్ లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషన్ ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పే అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తూ, మరోవైపు కోట్లాది మంది భక్తుల హృదయాలను గాయపరుస్తూ, ఇంకోవైపు తిరుమల విశిష్టతని అపహాస్యం చేస్తూ మహాపరాధం చేస్తోన్న పచ్చ ముఠాకి తగిన శిక్ష వెయ్యి దేవుడా అని భక్తులు వేడుకుంటున్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకి చాలా అనుభవం ఉంది. బీజేపీకి భజన చేస్తున్న ఈ నోటితోనే మసీదులు కూల్చే పార్టీ అని తిట్టిన చరిత్ర
చంద్రబాబుకే సొంతం. 45 రాజకీయ జీవితం కదా, కుట్రలు చేయడంలో చెయ్యి తిరిగిన నైపుణ్యం మరి. అందుకే మతాన్నే కాకుండా ఈసారి ఆ భగవంతుడి మీదే కుట్రలు పన్నేశారు. ఏకంగా 7 కొండలవాడి విశిష్టతనే అపహాస్యం చేసే పన్నాగం పన్నారు. ఈ కుట్రలకు అటు ఎల్లో మీడియా ఉన్మాదంతో పెడుతోన్న కూతలు వింటూ భక్తులు నిర్ఘాంతపోతున్నారు. ఒకవైపు ఎల్లో బ్యాచ్, మరోవైపు ఎల్లో మీడియా, మొత్తం ఈ పచ్చముఠా చేతిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. కలియుగ వైకుంఠం తిరుమల మీద చంద్రబాబు కుట్రలు కొత్తవేం కావు. తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి 7 కొండలవాడి మీదే కుట్రలు చేసే నీచత్వాన్ని గతంలోనూ చంద్రబాబు ప్రదర్శించారు. ఆ కుట్రలను రోతరాతలతో ముందుకు తీసుకువెళ్లింది ఎల్లో మీడియా. 7 కొండలను నాడు వైఎస్ఆర్ 2 కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ గతంలో దుష్ప్రచారం చేశారు, ప్రస్తుతం కూడా చేస్తున్నారు. కానీ తిరుమల పవిత్రతని కాపాడే క్రమంలో ఎంతో భక్తిని, చిత్తశుద్ధిని ప్రదర్శించిన పాలకుల్లో వైఎస్ఆర్ కూడా ఒకరు. తిరుమల 7 కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలి అని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ ఇటు పచ్చముఠ, అటు ఎల్లో మీడియా నాడు వైఎస్ఆర్ని దొంగదెబ్బ తీయడానికి తిరుమల మీద నీచమైన కుట్రలు చేశాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని దొంగ దెబ్బ తీయడానికి తిరుమల లడ్డూ మీద విషం కక్కుతూ కుట్రలు పన్నుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుల్ను నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తా ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తా ఉన్నది ఏంది, మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు వక్ర భాష్యం చెబుతూ మళ్ళీ నువ్వు నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకుని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను 2-3 క్వశ్చన్ సింపుల్ గా అడుగుతా ఉన్నా. అయ్యా ఇదే సింగాల్ అనే ఈఓ ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇదే సింగాల్, అనిల్ సింగాల్ అనే ఈఓ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈఓగా పనిచేశాడు, ఈఓగా ఉన్నాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం. మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకునింటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింగాల్ను మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈఓగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీని ప్రక్షాళన చెయ్యమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలారావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలారావు 4 ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశాము అని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. 1 రోజుల పాటు ఈ 4 ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవి డైరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. చెయ్యాల్సిన పాపమంతా చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ మీద కుట్రలు, తిరుమల లడ్డూ మీద విషం కక్కడం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు అని చెప్పడానికి ఆ 7 కొండలవాడి పవిత్రత మీద పన్నుతున్న పన్నాగాలే ఉదాహరణ. శ్యామలరావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామలరావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామలరావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామలరావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి. చేసిన తప్పులను సరిదిద్దుకునే ఉద్దేశం లేదు.
జరిగిన పాపానికి పశ్చాత్తాప పడుతూ ఆ వెంకటేశ్వర స్వామి పాద పద్మాలపై పడి క్షమాపణ కోరుకునే ఆలోచన లేదు. నిజమేంటో ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అయినా అబద్ధానికి రెక్కలు తొడిగి ఎగరేస్తే దేవుడి మీద అయినా కుట్రలు చేయవచ్చని, వైఎస్ఆర్సీపీని దొంగదెబ్బ తీయవచ్చు అని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే ఇంకా తిరుమల లడ్డు మీద కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. నమ్మించడం, వంచడం రాజకీయాలైనా పాలన అయినా చంద్రబాబుకి అలవాటే. ఆ మాటకొస్తే అసలు ఆయనకు తెలిసిందే అదొక్కటి. ఒకవైపు చంద్రం బ్యాచ్ తిరుమలేశుడి మీదే వరుస కుట్రలు చేస్తోంది. మరోవైపు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా నియమితులైన తర్వాత తిరుమలలో వరుస అపచారాలు జరిగిపోతున్నాయి. కుట్రలకు, కుతంత్రాలకు, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు తిరుమలని వేదిక చేయడానికి తహతహలాడిపోతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి కైంకర్యాల్లో, భక్తుల సేవలో తరించే మహాపవిత్ర కార్యాన్ని నిర్వహించాల్సిన టీటీడీ ఇప్పుడు రాజకీయాల్లో, కుట్రల్లో, నిర్లక్ష్యంలో మునిగి తేలుతోంది. అందరూ కలిసి పోటాపోటీగా చేస్తున్న ఈ మహాపరాధాలకు ఆ దేవుడు ఎలాంటి ముగింపు పెడతాడో అని శ్రీవారి భక్తులు ఎదురుచూస్తున్నారు. నయవంచన చేయడమే పనిగా పెట్టుకున్న వారిలోనూ ఏదో ఒక మూల పాపభీతి అన్నది ఉంటుంది. దేవుడంటే భక్తో భయమో ఉంటాయి. కానీ విచిత్రంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నుంచి మొదలు పెడితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వరకు ఎవరిలోనూ పాపభీతి కానీ, దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ కనిపించవు. తిరుమల లడ్డు మీద విషం కక్కడం మాత్రమే కాదు, తిరుమల కేంద్రంగా వాళ్ళు చేస్తూ వచ్చిన కుట్రలు, చేస్తున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. సనాతని అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలకు కోత పెడుతూనే ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్న వేళ శ్రీవాణి ట్రస్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిజానికి 2018లో చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. దేశమంతా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్వహించడం ఈ ట్రస్ట్ లక్ష్యం. అందుకోసం 10,000 రూపాయలకు వీఐపీ దర్శనం కల్పిస్తారు. ఆ డబ్బు శ్రీవాణి ట్రస్టుకి వెళ్తుంది. జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టుని అద్భుతంగా నిర్వహించారు. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలకు పైగానే ట్రస్టుకు చేరాయి. ఈ దైవ కార్యంపై నానా తప్పుడు ఆరోపణలు చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక బిఆర్ నాయుడు అయితే ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ జీవో కూడా విడుదల కాకముందే తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామన్నారు. తమ తప్పుడు ఆరోపణలను నిజంగా భక్తులకు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు విజిలెన్స్ తో ఎంక్వైరీ చేయించారు. వాళ్ళ పాలనలో వాళ్ళు వేసిన ఎంక్వైరీ కమిషన్ ట్రస్ట్ కార్యకలాపాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది. దెబ్బకి దొంగలంతా సైలెంట్ అయిపోయారు. శ్రీవాణి ట్రస్ట్ ని అలానే కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతకి భంగం కలిగే వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగేలా చేసే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజు 2 లక్షల మందికి పైగానే భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయినా సరే ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవడం టీటీడీకి మాత్రమే సాధ్యం. అలాంటి టీటీడీ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో కేవలం 2,000 మంది భక్తుల రద్దీ నిలవరించలేని దుస్థితికి దిగజారిపోవడం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నిర్ఘాంతపోయారు. బిఆర్ నాయుడు అసమర్థత, ఆయన బృందం నిర్లక్ష్యం కారణంగా 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక తిరుమలలో మద్యం, మాంసం, బిర్యానీ కనిపించడం తరచుగా కనిపిస్తూ ఉండటం చూసి భక్తులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చముఠ తిరుమల పవిత్రత మీద పగపట్టిన రీతిలో వ్యవహరిస్తుంది. ఇప్పుడు తిరుమల లడ్డులో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని తేలినా చంద్రబాబు మాత్రం తన కుట్రలను ఆపడం లేదు. ఇంకెంతగా తమను క్షోభ పెట్టాలి అని, ఇంకెంత పాపం మూట కట్టుకోవాలి అని పచ్చముఠ కంకణం కట్టుకుందో అని భక్తజన కోటి శాపనార్థాలు పెడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.